న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ యుద్ధం ఇవాల్టికి గత 8 రోజుల నుంచి ఈ రెండు దేశాల మధ్య కూడా భీకర పోరు నడుస్తుంది. అయితే నిన్న టేల్ అవీవ్ టార్గెట్గా ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర దాడులు చేసింది. అయితే నిన్న ఒక హాస్పిటల్ పైన కూడా భీకర దాడులు చేసింది ఇరాన్. అయితే హాస్పిటల్ కింద ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది, అందుకే ఆ హాస్పిటల్ పైన దాడి చేశామంటూ కూడా ఒక బ్లూ ప్రింట్ని కూడా రిలీజ్ చేసింది ఇరాన్. అయితే ఇప్పటికే ఈ యుద్ధం 8వ రోజుకు చేరింది. ఇరాన్ దాడులతో ఇప్పటికే ఇజ్రాయెల్ అంతా కూడా దద్దరిల్లుతోంది. టేల్ అవీవ్ అదేవిధంగా జెరూసలేం, హైఫా నగరాలపైన కూడా దాడి చేసింది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ సైరన్లు కూడా మారుమోగాయి. 240 మందికి పైగా అక్కడ ఉండే వాళ్ళకి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే బీర్షబాలో సొరాకా హాస్పిటల్ పైన కూడా దాడి జరిగింది. ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ ఆ హాస్పిటల్ అండర్ గ్రౌండ్లో ఒక మిలిటరీ బేస్ క్యాంప్ ఉండడంతోనే దాడి చేశామంటున్నారు ఇరాన్ సైనికులు. అయితే ఇజ్రాయెల్ మల్టీ వార్హెడ్ మిసైల్స్ని కూడా ప్రయోగించింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ మల్టీ వార్హెడ్ మిసైల్స్ని కూడా ప్రయోగించింది. అయితే ఈ దాడులకు ఏకంగా ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ కూడా తట్టుకోలేకపోయింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీని కూడా చంపేస్తామని కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఈ భూమి మీద ఉండడానికి ఖొమైనీ అర్హుడు కాదని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే టెహరాన్ పైన జరిగిన దాడులకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాట్లాడారు. అయితే ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్గా ఇజ్రాయెల్ కూడా బాంబుల వర్షం కురిపిస్తుంది. సో అరాక్బారా జలకేంద్రంపై కూడా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. అయితే ప్రధాన అణు కేంద్రం నతాంజ్ పైన కూడా ఐడిఎఫ్ బాంబులతో దాడికి దిగింది. దీంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇజ్రాయెల్ తమ భూభాగంలోకి వచ్చి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుంది అంటూ కూడా ఇరాన్ మొదటి రోజు హెచ్చరించింది. దాని తర్వాత కూడా ఏ రకంగా పరిణామాలు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ డే ఇరాన్లోని టెహరాన్లో ఉన్న అణు స్థావరాలపైన, అణు కేంద్రాలపైన, గ్యాస్ స్టేషన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడి తర్వాత ఇరాన్ కూడా ఇజ్రాయెల్ను హెచ్చరించింది, ఖచ్చితంగా ఈ దాడికి ప్రతిదాడి ఉంటుంది, ప్రతీకార దాడి ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైనా ఇజ్రాయెల్ను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ దేశాలపైన కూడా దాడికి దిగుతామంటూ కూడా ఇరాన్ ప్రధాని, ఇరాన్ సుప్రీం లీడర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే రెండు దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం కమ్మేసింది. అక్కడ కంప్లీట్గా కూడా అటు ఇరాన్ టేల్ అవీవ్ పైన, అదేవిధంగా ఐఫా లాంటి ప్రధాన నగరాలపైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఇటు టెహరాన్, అదేవిధంగా ఎక్కడైతే ఇరాన్లో అణు స్థావరాలు, గ్యాస్ స్టేషన్స్, ఆర్మీ బేస్ క్యాంప్స్ ఉన్నాయో వాటిపైన కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తూ వస్తుంది. అయితే ఇద్దరు ఒకరిపైన ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు ప్రధానంగా ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ తమ భూభాగంలోకి చొరబడి అమాయక ప్రజలను కూడా చంపేస్తుంది, ఇరాన్ ప్రజలపైన కూడా దాడికి దిగుతుంది, అందుకే మేము కూడా ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. అదేవిధంగా సేమ్ ఇరాన్ చెప్తుంది. అయితే అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఉండే ఏవైతే ఆర్మీకి సంబంధించిన స్థావరాలు ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కూడా జనాలు ఉండే ప్లేసెస్లో వాళ్ళ ఆర్మీ బేస్ క్యాంప్ని పెట్టుకుని జనాల భుజాలపై నుంచి కూడా తుపాకులు పెట్టి మా పైన దాడులు చేస్తున్నారంటూ కూడా ఇరాన్ ఆరోపిస్తుంది. మరోవైపు ఏమో ఇజ్రాయెల్ కూడా సేమ్ అదేవిధంగా అమాయక ప్రజలపైన ఇరాన్ దాడికి దిగి ఇదంతా ఉగ్రవాద చర్య, ఇరాన్ ఏదైతే దాడికి దిగుతుందో అది ఒక ఉగ్రవాద చర్యలాగా మేము భావిస్తున్నాము, ఖచ్చితంగా ఇజ్రాయెల్ పౌరులను టార్గెట్ చేసి ఏవైతే దాడులు చేశారో ఆ దాడులను ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుందంటూ కూడా ఇజ్రాయెల్ కూడా చెప్పింది. దాని తర్వాత కంప్లీట్గా రెండు దేశాల మధ్య కూడా భీకర పోరు నడిచింది. బాంబులతో, రాకెట్లతో, మిసైల్స్తో కూడా ఒకరిపైన ఒకరు దాడులకు దిగారు. దీంతో ఆ తర్వాత అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. అమెరికా కూడా ట్వీట్ చేసింది, ఏదైతే ఇరాన్ చెప్తూ వస్తుందో అమెరికా పైన దాడి చేస్తామని అని కూడా, ఒకవేళ ఇరాన్ అదే ఆ దుస్సాహసానికి దిగితే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ పైన విడుచుకోపడతామంటూ కూడా అమెరికా హెచ్చరించింది. ఆ తర్వాత G7 సమిట్ జరిగేటప్పుడు కూడా హుటాహుటిన ట్రంప్ అమెరికాకి చేరుకున్నారు. అక్కడ నుంచి ట్రంప్ కూడా కొన్ని ట్వీట్స్ చేశారు. అన్కండిషనల్గా ఇరాన్ లొంగిపోవాలంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ తర్వాత ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో కూడా మాకు తెలుసు, ఆయన మాకు ఈజీ టార్గెట్, కానీ ఆయన్ని మేము చంపము, బట్ ఖచ్చితంగా ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్లో
ఖచ్చితంగా మేమే గెలుస్తాము. ఇక్కడ గెలుపంటే ఇరాన్ను నాశనం చేయడమో ధ్వంసం చేయడమో కాదు, న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఆ ఒప్పందానికి సంబంధించి ఖచ్చితంగా ఆ గెలుపు మాదే ఉంటుందంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పారు. ఆ తర్వాత ఇరాన్ నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ కూడా మాట్లాడుతూ ట్వీట్ చేస్తూ అమెరికా మమ్మల్ని లొంగిపోమని చెప్తుంది, ఇరాన్ దేశం ఎవరికి లొంగిపోదు, మేము ఎవరికి భయపడము, ఖచ్చితంగా ఒకవేళ మా పైన మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మా పైన ఎలాంటి ప్రెజర్ క్రియేట్ చేసినా కూడా దాన్ని మేము యుద్ధ చర్యగా కూడా పరిగణించి మేము కూడా ప్రతీకార దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పింది. అండ్ ఆల్సో ఏదైతే ఇన్ని రోజులు ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేస్తుంది, ఏదైతే ఇరాన్ పైన జరిగిన దాడుల్లో అమెరికా పాత్ర ఉంది అనే ఒక అనుమానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అమెరికా చేస్తున్న స్టేట్మెంట్స్ని బట్టి ఖచ్చితంగా ఆ దాడుల్లో అమెరికా పాత్ర ఉందని కూడా మేము బలంగా నమ్ముతున్నామంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ మాట్లాడారు. సో దీంతో సోషల్ మీడియాలో అటు ఇరాన్ సుప్రీం లీడర్, అదేవిధంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక డైలాగ్ వార్ నడిచింది. ఆ తర్వాత అదేవిధంగా అటు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య కూడా డైలాగ్ వార్ నడిచింది. సో నిన్న టేల్ అవీవ్ అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఏదైతే ఇరాన్ చేసిన దాడుల్లో చాలా బాలిస్టిక్ మిసైల్స్ని కూడా ప్రయోగించింది. ఏకంగా ఐరన్ డోమ్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్, ఆ ఐరన్ డోమ్ కూడా తట్టుకోలేకపోయింది. బేసిక్గా ఇది ఒక డిఫెన్స్ సిస్టమ్. ఈ ఐరన్ డోమ్ అనేది ఏదైనా శత్రువులు మిసైల్స్ కానీ డ్రోన్ కానీ ఇలాంటివి వాటితో దాడి చేసినప్పుడు ఆ వస్తున్న వెపన్ ఏదైతే ఉందో అది ఎక్కడ పేలుతుంది, ఒకవేళ అక్కడ పేలిన చోట అక్కడ ప్రజలు ఎవరైనా ఉన్నారా, దాని కారణంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని అంచనా వేసి ఒకవేళ దానివల్ల ఇలా ఏదైనా ప్రమాదం ఉంటే అది గాల్లో ఉన్నప్పుడే ఈ ఐరన్ డోమ్ అనేది వాటిని పేల్చేస్తుంది. కానీ ఈ ఐరన్ డోమ్ కూడా అలాంటి ఇరాన్ పేల్చిన బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు వాటిని కూడా ఎదుర్కోలేకపోయింది. దీంతో భారీ మొత్తంలో అక్కడ ఏదైతే ఇజ్రాయెల్లో చాలా పెద్ద మొత్తంలో కూడా భారీ నష్టం ఇజ్రాయెల్ చూడాల్సి వచ్చింది. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా చాలా స్ట్రాటజిక్గా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అణుస్థావరాలపైన భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. అండ్ ఆల్సో ఫర్దర్గా కూడా ఎక్కడైతే అణుస్థావరాలు ఉన్నాయో న్యూక్లియర్ వెపన్స్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా దాడి చేస్తామని చెప్తూ వస్తుంది. అండ్ ఆల్సో దాడి కూడా చేసింది. దీంతో ఇరాన్కు కూడా చాలా భారీ మొత్తంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. అదేవిధంగా ఇరాన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది కీలకమైన అధికారులు కూడా చనిపోయారు. సో దీంతో ఈ యుద్ధం ఏదైతే ఉందో రోజు రోజుకు ఇతర దేశాలకు పాకుతుందా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఆ డైలాగ్ వార్కి సంబంధించి ఏదైతే వీళ్ళిద్దరి మధ్య సీజ్ ఫైర్ జరగడానికి నేను మధ్యవర్తిగా ఉంటాను, రెండు దేశాల మధ్య నేను మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను అంటే కూడా ఇద్దరు దేశానికి సంబంధించిన రెండు దేశాలకి సంబంధించిన అధ్యక్షులతో నేను మాట్లాడి సీజ్ ఫైర్ అయ్యేలా నేను చూస్తాను అని చెప్తూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ పుతిన్కి చురకలంటిస్తూ ఫస్ట్ ఏదైతే ఇక్కడ రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం, అదేవిధంగా కాన్ఫ్లిక్ట్, ముందు దాన్ని సరి చేసుకోండి, మీ దేశంలో చాలా వరకు అశాంతి ఉంది, దాన్ని ఫస్ట్ మీరు క్లియర్ చేసుకున్న తర్వాత వేరే దేశాల గురించి ఆలోచించండి అంటూ కూడా సర్కాస్టిక్ వేలో పుతిన్ని ట్రంప్ హెచ్చరించడం జరిగింది. సో మొత్తం మీద అమెరికా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఇరాన్ ఎలాంటి చర్చలకు రావట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా ఆ చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి సీజ్ ఫైర్ అనేది ఉండదు, ఖచ్చితంగా సీజ్ ఫైర్ కంటే మించింది ఉంటుందంటూ కూడా ఇప్పటికే ట్రంప్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఎందుకంటే నిన్న ఒక 5 days వరకు ఇజ్రాయెల్ ఇరాన్ పైన భీకర దాడులు చేసింది, ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అక్కడి నుంచి ఇరాన్ చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ తట్టుకోలేకపోతుంది. సో ఇప్పటికే అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా ఇజ్రాయెల్ వాడుతుంది. కానీ అయినప్పటికీ కూడా వాటన్నిటినీ ఛేదించి కూడా ఇరాన్కి సంబంధించిన మిజైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ టేల్ అవీవ్, అదేవిధంగా హైఫా, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కంపెనీస్ ఉన్న చోట్ల కూడా ఇవన్నీ చాలా అంటే చాలా విధ్వంసకరమైన దాడులతో ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా నిన్న సొరాకో హాస్పిటల్ దగ్గర దాడి జరిగిన తర్వాత ఇజ్రాయెల్
ప్రధాని కూడా స్పందించారు. మరోసారి మేము అణుస్థావరాలపైన దాడి చేయబోతున్నామంటూ కూడా ఇజ్రాయెల్ సిగ్నల్ ఇచ్చిన కొద్దిసేపటికే ఇరాన్లో ఉన్న అణుస్థావరాలపైన భీకర దాడి చేసింది ఇజ్రాయెల్. సో ప్రజెంట్ ఇవాల్టికి ఈ సెకండ్కి ఉన్న అప్డేట్ ఇది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా అంటే చాలామంది నిపుణులు కూడా పొరపాటున కూడా ఏదైనా దేశం న్యూక్లియర్ వెపన్ వాడితే ఖచ్చితంగా అది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నట్టు కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి మీకు అప్ టు డేట్ డీటెయిల్స్ ఉండాలంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ డిజిటల్.